మెదక్ జిల్లా నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో ప్రజాపాలన గ్రామసభ వద్ద గ్రామస్తులు నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం 4 పథకాల అమలు కోసం లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమంలో భాగంగా గ్రామసభ నిర్వహించగా తమ గ్రామానికి రోడ్డు నిర్మాణం చేపట్టాలంటూ నస్కల్ గ్రామస్తులు నిరసన తెలిపారు. గత 15 రోజులుగా రోడ్డు నిర్మాణం కోసం నిరసన కార్యక్రమాలు చేపడుతున్న అధికారులు స్పందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక రైతు వేదిక వద్ద నిర్వహిస్తున్న ప్రజాపాలన గ్రామసభను బహిష్కరించి రైతు వేదిక ముందు దండలు వేసుకుని కూర్చున్న గ్రామస్తులు నిరసన తెలిపారు. వెంటనే స్పందించిన ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి సదరు కాంట్రాక్టర్తో ఫోన్లో మాట్లాడించారు. త్వరలోనే పనులు ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించే వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని గ్రామస్తులు తెలిపారు. ఎక్కడలే సార్ మిగతా ఆ చలిమేడ ప్రాంతంలో ఎట్లున్నా కానీ మాకైతే పెద్ద ఇబ్బంది ఈ 3 గ్రామాలకు. 90% అంటే 10% మాకు నమ్మకం లేదు సార్. మీరు అదే మరి రోడ్డు సంబంధి మరి గత ప్రభుత్వ హయాంలో మరి దీనికి టెండర్ వేసి మరి పనుల నిర్మాణంలో భాగంగా కాంట్రాక్టర్ టెండర్ వేసి ఈ యొక్క పనులు చేయకపోవడం వలన గ్రామంలో ఉన్న ప్రజలకు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురై మరి అనేకమైనటువంటి ప్రాణనష్టం జరిగింది. కాబట్టి దీనికి గాను గ్రామస్తులోని అందరూ కూడా మరి రోడ్డు కావాలనే ఉద్దేశంతో 12 రోజుల నుంచి మరి మన దీక్ష చేయడం జరిగింది. దీనికి గాను మరి గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో నిన్న కాంట్రాక్టర్ గారు తీసుకెళ్లి మరి గౌరవ హనుమంతన్న సహాయ సహకారంతో మరి బిల్లు ఇస్తాని ఆ యొక్క రోడ్డు నిర్మాణానికి చేపట్టవలసిందిగా మరి కోరడం జరిగింది. దీనికి గాను మరి ఈ యొక్క ప్రజలందరికీ మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ రోడ్డు నిర్మాణం చేపట్టే వరకు మేమందరూ మీకు అందరికీ సహాయ సహకారం అందిస్తామని ఈ సభాముఖంగా తెలుస్తున్నాను.